అలానే విశేషరావు బాలయ్య ట్రెండ్ సెట్టర్. సినిమా ఇండస్ట్రీలో ఆయన ఏది చేసినా ట్రెండింగే. ఇప్పుడు తాజాగా నిర్మాతలు నష్టపోతున్నారని చెప్పి ఆయన రెమ్యునరేషన్ నుంచి 10 కోట్ల రూపాయలు తగ్గించుకున్నారు ఇప్పుడు చేస్తున్నటువంటి సినిమాకి. ఎందుకంటే అఖండ సినిమా బాగా కలెక్షన్స్ చేస్తుంది. ఆ తర్వాత ఆయన రెమ్యునరేషన్ 40 కోట్ల దాకా వెళ్ళిపోయింది. అఖండ 2 దాదాపుగా 125 కోట్లు బడ్జెట్ తోటి భారీగా నిర్మించారు. బట్ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినటువంటి కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాతలు నష్టపోతున్నారు అనేటువంటి విషయాన్ని గమనించినటువంటి బాలయ్య నిర్మాతలు నష్టపోకూడదు అనేటువంటి విశాల హృదయంతో తన రెమ్యునరేషన్నే తగ్గించుకున్నారు. బహుశా టాలీవుడ్లో రెమ్యునరేషన్ తగ్గించుకున్నటువంటి హీరో బాలయ్య గారు. ఆయన ఒక ట్రెండ్ సెట్టింగ్. ఇప్పుడు ఆయన తగ్గించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మిగతా హీరోలకు కూడా ఒకవేళ నిర్మాతలకు నష్టం వస్తే రెమ్యునరేషన్ తగ్గించుకుంటారు. ఎందుకంటే ట్రెండ్ సెట్టర్ కాబట్టి. ఆయన హీరో 50 సంవత్సరాల పైగా హీరోగా కంటిన్యూ అవుతున్నారు. ఆయన 10 కోట్ల రూపాయలు తగ్గించుకున్నారంటే మిగతా వాళ్ళు కూడా ఖచ్చితంగా తగ్గించుకునేదానికి అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన 40 కోట్లు అందుకున్న ఆయన ఇప్పుడు మల్లేని గోపీచంద్ దర్శకత్వంలో NBK 111 సినిమా కోసం 30 కోట్లకి అంగీకరించాడు. ఇది పెద్ద మనసు కదా అయింది. జనరల్గా ఈ హీరో కూడా రెమ్యునరేషన్ తగ్గించుకోరు. ఒక సినిమాకు ఇంకో సినిమాకు అలా పెంచుకుంటూ పోతారు. పైగా కలెక్షన్స్ 1000 కోట్లు వస్తే దాన్ని 3000 కోట్లు అని చెప్పేటువంటి హీరోలు కూడా ఉన్నారు. దాన్ని ఫోకస్ చేసి ఆ 3000 కోట్లు ఫోకస్ చేసి రెమ్యునరేషన్ పెంచుకొని సినిమా ఇండస్ట్రీని భారీగా దెబ్బతీసేటువంటి హీరోలు కూడా లేకపోలేదు. మరి ఇప్పుడు బాలయ్య ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీ గురించి, సినిమా కార్మికుల గురించి దాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు. సో దీంతో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది టాలీవుడ్లో బాలయ్య రెమ్యునరేషన్ తగ్గించుకోవడం అనేది. బాగా దూకుడుగా సాగుతున్నటువంటి సమయం బాలకృష్ణది. అఖండ దగ్గర నుంచి ఆయన కెరీర్ కనుక చూసుకుంటే సినిమా కెరీర్ చాలా దూకుడుగా సాగుతుంది. ఇలాంటి సమయంలో రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు వాస్తవంగా కూడా. కాకపోతే ఆయన గోపీచంద్ మల్లేన్తో చేస్తున్నటువంటి సినిమా పవర్ఫుల్ క్యారెక్టరు, పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ క్యారెక్టరు. సో వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈ కాంబినేషన్ వస్తుంది. వాస్తవంగా రెమ్యునరేషన్ పెంచాలి, కానీ సినిమా ఇండస్ట్రీ గురించి ఆయన రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు. ఇదే టాలీవుడ్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద టాక్. తర్వాత బాలయ్య ఫ్యూచర్లో లైనప్ అయినటువంటి ప్రాజెక్టులు కూడా అనేకం ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివతోటి ఆయన సినిమా చేయడం దాదాపుగా ఖరారు అయిపోయింది. ఈ భారీ ప్రాజెక్టు మే 1వ తారీఖున పూజా కార్యక్రమాలని కూడా చేసుకోబోతుంది. అంటే వరుసగా సినిమాలు ఉన్నాయి బాలయ్యకి, తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. జూన్ లేదా జూలైలో రెగ్యులర్ షూటింగ్ దీనికి ప్రారంభం కాబోతుంది కొరటాల శివది. సో దీంతోపాటు వివేక్ ఆత్రేయ, క్రిష్ వంటి దర్శకులు వీళ్ళు బాలయ్య తోటి సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా నిర్మాత బాగుండాలనేటువంటి ఉద్దేశంతో బాలకృష్ణ రెమ్యునరేషన్ తగ్గించుకొని సినిమా పరిశ్రమని కాపాడాలి, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండాలి అనేటువంటి విశాల దృక్పథంతో బాలయ్య తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడు మిగిలిన హీరోలను కూడా ఆలోచింపజేస్తుంది. మరి వాళ్ళు కూడా రెమ్యునరేషన్ తగ్గించుకుంటే సినిమా బడ్జెట్ తగ్గుతుంది, కార్మికులు బాగుపడతారు, నెంబర్ ఆఫ్ సినిమాలు రిలీజ్ అవుతాయి, ఇవన్నీ సాధ్యమవుతాయి. అలా కాకుండా రెమ్యునరేషన్ కావాలని ఉద్దేశపూర్వకంగా పెంచుకుంటూ పోయి నిర్మాతలను కనుక నష్టపరిస్తే సినిమాలు తీయటానికి వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. సో కాబట్టి బాలయ్య తీసుకున్నటువంటి నిర్ణయం ఎలా ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.